బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నీతులు చెబుతారు కానీ పాటించరు. నాకే అంతా తెలుసన్నట్లుగా భావిస్తారు. కాళేశ్వరం నుంచి కరెంటు వరకు కేసీఆర్ చేసిన ఎన్నో తప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. తాజాగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కారణంగా రవాణా ఛార్జీల భారమే రోజుకు ₹1,00,00,000 దాటుతోంది. వైటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాగానే రోజుకు ₹1,00,00,000 మేర ప్రజలపై భారం పడుతోంది. ఎందుకంటే గనులకు దూరంగా విద్యుత్ ప్లాంట్లు నిర్మించొద్దని నాడు కేసీఆర్ కు ఇంజనీర్లు, నిపుణులు సలహా ఇచ్చారు. కానీ కేసీఆర్ ఎవరి మాట వినలేదు. నాకు నచ్చిన దగ్గర ప్లాంట్లు పెట్టుకుంటానన్నట్లుగా ప్రవర్తించాడు. చివరకు ఇప్పుడు వైటీపీఎస్ కు 300 కిలోమీటర్ల దూరంలోని గోదావరి ఖని, శ్రీరాంపూర్, సత్తుపల్లి గనుల నుంచి బొగ్గు తరలిస్తున్నారు. ప్రతిరోజు 12,000 టన్నులు అవసరం. ప్రతిరోజు 4.5 కోట్ల విలువైన బొగ్గును రవాణా చేస్తున్నారు. వీటి రవాణా కోసం రోజుకు ₹1,00,00,000 చెల్లించాల్సి వస్తోందని తలలు పట్టుకున్నారు అధికారులు. అదే కోల్ బెల్ట్ పరిధిలో ఎక్కడైనా నిర్మించి ఉంటే ₹1,000 కోట్ల భారం తప్పేది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం గ్రామం పరిధిలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసింది. కానీ సగంలోనే పనులు వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వేగంగా 2 ఏళ్లలోనే నిర్మాణం పూర్తి చేసింది. అయితే రోజుకు సుమారు 50,000 టన్నుల బొగ్గు అవసరం. ఇప్పుడు కమర్షియల్ ఆపరేషన్ మొదలైందో లేదో రోజుకు ₹1,00,00,000 అదనంగా ఖర్చవుతోంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి మొదలైతే ఏటా 1,600 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 ఏళ్లలో కేసీఆర్ ఏ పని కూడా సరిగ్గా చెయ్యలేదనడానికి ఇదో ఉదాహరణ.